విజయనగరం జిల్లాలో క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరూ కృషి చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణ పిలుపునిచ్చారు. జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు ఈ జిల్లాను క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో విశేషంగా కృషి చేయాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి క్షయ నిర్మూలనకు పనిచేయాలని సూచించారు. ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన రాష్ట్రంలో విజయనగరం జిల్లా అనేది వేరే కారణాల వల్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 100 రోజుల్లో కూడా ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ పేషెంట్స్, అసిమ్టమాటిక్ పేషెంట్స్, వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో అబౌవ్ 60 పాపులేషన్, దగ్గు ఉన్నవాళ్ళు, ఇంతకు ముందు టీబీ వచ్చిన వాళ్ళు, డయాబెటీస్ ఉండేవాళ్ళు, ఇట్లాగా 5 లక్షల మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఆశాస్, ఏఎన్ఎంస్, పిహెచ్సి డాక్టర్స్ స్పూటమ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. మన ట్రూనాట్ మెషిన్స్లో ఇది టెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎక్స్రే ద్వారా కూడా ఐడెంటిఫై అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే టీబీ గురించి హౌ టీబీ ఈజ్ అ క్యూరబుల్ డిజీజ్, ఎట్లా మనము ప్రోటోకాల్స్ ఫాలో అయితే తప్పకుండా క్యూర్ అవుతాము. ఇంతకు ముందులాగా ఒకప్పుడు ఉండేటట్టు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బీ స్కేర్డ్ ఆఫ్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ అనేది కమ్యూనిటీకి కూడా మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తద్వారా ఈ 100 days ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్లో కమ్యూనిటీ ఛాంపియన్స్ ఆల్సో విల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. కమ్యూనిటీ ఛాంపియన్స్ అంటే టీబీ పేషెంట్స్గా గుర్తించబడి క్యూర్ అయిన వాళ్ళని కమ్యూనిటీ ఛాంపియన్స్ అనమాట. సో కమ్యూనిటీ ఛాంపియన్స్ వేరే సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఆల్సో విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ క్యాంపెయిన్. ఈ మోడల్ బ్రహ్మాండంగా బాగా జరిగితే దెన్ వీ విల్ ఫాలో ద సేమ్ methodology to remove TB from Andhra Pradesh across the state. So I request media also to play a positive role. మీరు కూడా దీంట్లో అందరూ ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. మెడిసిన్స్ చాలా ఖరీదైన మెడిసిన్స్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. బయట ప్రైవేట్ సెక్టర్లో డబుల్ ద కాస్ట్, ట్రిపుల్ ద కాస్ట్ ఉండేది, మనం కంప్లీట్గా ఫ్రీ ఇస్తాము. సో ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్, మీడియా అండ్ వేరియస్ ఆర్గనైజేషన్స్. ఐఎంఏ వాళ్ళు 50 రూపీస్లోనే ఎక్స్రే చేయడానికి మన విజయనగరం జిల్లాలో వాళ్ళే ముందుకు వచ్చి చెప్పారు. సో ఐ థ్యాంక్ ది ఐఎంఏ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో అందరూ కూడా ఈ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా చేయాలని మనకి ఆశమాని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ సెక్రటరీ అంత దూరం మన రాష్ట్రంలో క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుంది